ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 21వ అధ్యాయము 9వ వచనం ధ్యానం చేసుకుందాం. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను. దేవుడి ఈ లేఖన భాగమును ఆశ్రయించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. షాలోమ్, మారనాథ, వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాను. సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని వాక్యం బహువేగంగా పరిగెత్తుంది అనగా దాని అర్థం అందరికీ రివిలేషన్ దొరకడం లేదు, దొరకాల్సిన వాళ్ళకి దొరుకుతుంది. ఎవరిని కరుణించాలో దేవుడు వారినే కరుణిస్తాడు. దేవుని వాక్యం వింటున్నారు కానీ చాలామంది విన్నదాని ప్రకారం నడవడం లేదు. కారణం ఏంటంటే విన్నదాన్ని గ్రహించలేకపోతున్నారు. విన్నదాన్ని గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది, వివేచించాల్సినటువంటి అవసరత, డిజైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వివేచన వరము అని పరిశుద్ధాత్మ యొక్క 9 వరాల్లో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఉంది. ఆ వరాల గురించినటువంటి వివరణలోకి మనం ఇప్పుడు వెళ్ళడం లేదు. దయచేసి గమనించండి. మీకేమన్నా వాక్యపరమైన సందేహాలు అవి ఉన్నట్లయితే దయచేసి సంప్రదించండి. మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాల కోసం ఎదురు చూస్తున్నాం. ఈ పట్టణంలో లేకపోతే ఈ ప్రాంతంలో ఈ దేశంలో మనంతకాలం మన ప్రభావం లేకపోతే ఒక గొప్ప ఉజీవాన్ని మనం తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. మన తరం గడిచి వెళ్ళిపోయిన తర్వాత అయినా కానీ మన గురించి చెప్పుకోవాలి. వాళ్ళు చేసిన ప్రార్థనలు ఇంకా నిలిచి ఉన్నాయి. వాళ్ళ ప్రార్థన ఫలితాలను ఇప్పటికీ అనుభవిస్తున్నారు ప్రజలని. ఎప్పుడో డేవిడ్ లివింగ్స్టన్ గారు చనిపోయారు. ఆఫ్రికాలో రైన్హార్డ్ బోంకే గారు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ నైజీరియా, కాంగో ఆయా ప్రదేశాల్లో మంచి పరిచయం చేశాడు. బైబిల్ పండితులు లేకపోతే ఆత్మీయ పెద్దలు, ఆత్మీయ నాయకులైన వారు చెప్పిన విషయం ఏంటంటే డేవిడ్ లివింగ్స్టన్ గారు చనిపోయారు కానీ ఆయన ప్రార్థనలకు ఇంకా ఫలితాలు వస్తున్నాయి. రైన్హార్డ్ బోంకే యొక్క పరిచర్య ద్వారా అలా జరుగుతుందని చెప్పారు. కాబట్టి మనం చనిపోవచ్చు కానీ మన ప్రార్థన ఫలితాల్ని ప్రజలు అనుభవిస్తూ ఉంటారు. అక్కడ మనం చనిపోయినా మన మనవళ్ళో మనవరాళ్ళలో మన తర్వాత తరం వారైనా మన ప్రార్థన మన ఆత్మీయ జీవితం యొక్క దీవెనలు అనుభవిస్తారు. కాబట్టి మన నెక్స్ట్ జనరేషన్స్ కోసం, మన ప్రస్తుతం ఉన్న జనరేషన్ కోసం, అంతేకాకుండా నెక్స్ట్ జనరేషన్ కోసం కూడా మనం పాటుపడదాం. వారికి ఏదైనా ఆత్మ సంబంధమైనవి విడిచి వెళ్దాం, వాళ్ళని ఇన్స్పైర్ చేద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి మనం దేవుని వాక్యాన్ని విందాం. మనం ధ్యానిస్తున్నట్లుగా యోహాను సువార్త 21వ అధ్యాయము 9వ వచనం. స్తోత్రం. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను. And when they got to the shore, they noticed a charcoal fire with some roasted fish and bread. దేవుని స్తోత్రం. వాళ్ళు దిగారు, దోణి దిగారు, వాళ్ళని దరికి లాగారు. దీని ఫలితంగా ఏం జరిగింది? వచ్చారో లేదో మరి. వారు ఆశ్చర్యపోనట్లుగా ఒక అద్భుతం జరిగింది. ముందే అద్భుతం జరిగింది. వారి కనులు తెరవబడ్డాయి. యేసును గుర్తుపట్టారు. యేసును గుర్తుపట్టినప్పుడు యేసు తీసుకువచ్చినటువంటి ఆశీర్వాదం, నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు సువార్త సంబంధమైన ఆశీర్వాదం ఏదైనా మీకు ఇవ్వాలనుకుంటున్నాను, ఆత్మ సంబంధమైన వరం ఏదైనా మీకు ఇవ్వాలనుకుంటున్నాను అని పౌలు చెప్పాడు. ఒక భక్తుడే తన తోటి భక్తులకి ఏదో ఇవ్వాలి అనే దృక్పథం అతనిలో ఉంటే దేవునికి తన బిడ్డలకి ఇవ్వాలనేంత దృక్పథం ఉంటుందని అర్థం చేసుకోవాలి. హీ వాంట్ టు గివ్ మోర్. whenever he visits us he want to give us. చల్లని పూట ఆదామును కలిసినప్పుడల్లా దేవుడు ఆదాముకు ప్రపంచ భవిష్యత్తును గురించిన ప్రణాళికలు ఇవన్నీ చెప్తున్నాడేమో. లేదా ఏం మాట్లాడుకుంటారు వాళ్ళు ముగ్గురు? సరే ఆదాము బాగున్నావని దేవుని అడగాల్సిన అవసరం లేదు. బాగున్నాడో లేదో దేవునికి తెలియదా ఏంటి? ఆదాము మనసులో ఏముందో దేవునికి తెలుసు, కానీ దేవుని మనసులో ఏముందో ఆదాము తెలియదు. దేవుడు చెప్తే తప్ప తెలియదు. నీనా మనసులో ఏముందో దేవుడు సులభంగా పసిగట్టగలడు, కానీ దేవుని మనసులో ఏముందో నువ్వు తెలుసుకోవాలంటే ప్రార్థించాలి, ఉపవసించాలి, దేవుని గ్రంథాన్ని జాగ్రత్తగా చదవాలి.
దేవుని హృదయము చాలా లోతైంది. ఆ లోతును మనం గ్రహించలేం. సత్యము బహు లోతుగా ఉన్నది, దాన్ని గ్రహించగలిగిన వాడెవరు అని దేవుని వాక్యంలో ప్రసంగి అయినటువంటి జ్ఞాని అయినటువంటి సాల్మన్ గారు చెప్పారు. రండి, మనం ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నాం. 9వ వచనం చదువుకున్నాం. వారు దరికి రాగానే మన టైటిల్ పునరుత్థానపు విందు, రిజరెక్షన్ పార్టీ. ఇదేంటిది రిజరెక్షన్ పార్టీ? యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు తిరిగి లేచాడు, పార్టీ ఇచ్చారు మరియమ్మ మార్తమ్మ. బేతనీయ వచ్చినప్పుడల్లా వాళ్ళు పార్టీ ఇవ్వడం వాళ్ళకు ఒక అలవాటు. వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు భోజనం పెట్టడం వాళ్ళకు ఒక అలవాటు, ఆతిథ్యం ఇవ్వడం అలవాటు. ఆనాటి ప్రజల్లో, ఇశ్రాయేలు ప్రజల్లో ఆతిథ్యం ఇచ్చేటువంటి ఒక మంచి అలవాటు ఉంది. బేతనీయాలో లాజరు వాళ్ళ ఇంట్లోనే కాదు, ఒకసారి మాత్రమే సైమన్ అనేటువంటి ఒక కుష్ఠరోగి వాళ్ళ ఇంట్లో యేసు ప్రభు భోజనానికి కూర్చున్నట్టు, ఆయన పిలిస్తే వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అనగా ఆయనకి 2 చోట్ల, బేతనీలో 2 చోట్ల ఆయనకి డోర్స్ ఓపెన్ అయినాయి, ద్వారాలు తెరవబడ్డాయి. యెరూషలేములో జయప్రవేశము నిమిత్తమై ద్వారం తెరవబడింది. అదే సమయంలో ఒక చిన్న కుటుంబంలోకి ప్రవేశం దొరికింది. అంతేకాకుండా ఒక కుష్ఠరోగిగా ఉండి స్వస్థపడిన వ్యక్తి యొక్క ఇంట్లో కూడా ఆయనకి అవకాశం దొరికింది. ఆయనకు ఒక్కడికే కాదు, 12 మంది శిష్యులకు కూడా. అనగా యేసుకి అక్కడిక్కడికి వెళ్ళడానికి అవకాశాలు దొరుకుతున్నాయి. అలాగైతే యేసుక్రీస్తు యొక్క దాసులమైన మనకు కూడా అక్కడిక్కడికి వెళ్ళడానికి దేవుడు ద్వారాలు తెరుస్తాడు. ఈ మాటలు చెప్తున్నప్పుడు దేవుని సేవకులు ఎవరైనా ఈ మాటలు వింటున్నట్లయితే గుర్తుపెట్టుకోండి, మీ కొరకు దేవుడు ద్వారాలు తెరుస్తాడు. మీ కొరకు అంటున్నప్పుడు నేను నా కొరకు కూడా అని నేను అన్వయించుకుంటున్నాను. నా కొరకు దేవుడు ద్వారాలు తెరవాలి. కార్యానుకూలమైన గొప్ప సమయము నాకు ప్రాప్తించను అని అపోస్తలుడైన పౌలు గారు అంటారు. దాని అర్థం గొప్ప ద్వారము తెరవబడినది. మినిస్ట్రీలో అభివృద్ధి లేక ఒక 2-3 విశ్వాసులను పెట్టుకొని ఆర్థికంగా నలిగిపోతూ, చర్చ్ రెంట్ కట్టలేక, లేకపోతే హౌస్ రెంట్ కట్టలేక ఆర్థికంగా నలిగిపోతూ, క్రష్ అయిపోతూ ఉన్నటువంటి అనేక మంది సేవకులు, ఫస్ట్ వేవ్ తర్వాత, ఫస్ట్ లాక్డౌన్ తర్వాత నేను అనేక మంది సేవకులను కలుసుకోవడం జరిగింది హైదరాబాద్లో. హౌస్ రెంట్, చర్చ్ రెంట్ కట్టుకోలేకున్నాం. ఇంతకుముందు 40 మంది వచ్చేటువంటి విశ్వాసుల చోట ఇప్పుడు 20 మంది వస్తున్నారు. 20 మంది వచ్చే చోట 10 మంది వస్తున్నారు. సంఘాల్లో విశ్వాసులు ఉంటే బాగుంటుంది. విశ్వాసులు మరీ తక్కువైతే కానుకలు ఏమొస్తాయి? పరిచర్య ఏం జరుగుతుంది? ఓ 10 మంది లోపు ఉంటే అది సంఘమే కాదు నన్ను అడిగితే. అది చిన్న ప్రేయర్ ఫెలోషిప్ అంతవరకే. 25 నుంచి ఒక 100, 200 ఫెలోషిప్, లేకపోతే ఈ సెల్ గ్రూప్ స్థాయిలో నుంచి, చర్చ్ స్థాయిలో నుంచి సెలబ్రేషన్ స్థాయిలోకి వెళ్ళాలి. ఎందుకు ఇది చెప్పానంటే, కొన్ని సంవత్సరాల క్రితం నేను చదివినటువంటి ప్రిన్సిపల్స్ ఆఫ్ గ్లోబల్ ఎవాంజలిజం అనుకుంటాను, బిఈ అండర్వుడ్ అనేటువంటి ఒక ఆయన రాసిన పుస్తకం. అది మంచి అద్భుతమైన పుస్తకం. అది ఆ పుస్తకంలో ఫెలోషిప్ని 3 స్థాయిలుగా చెప్పాడు. 1 to 10 దట్స్ సెల్ గ్రూప్ అన్నాడు, దట్స్ నాట్ ఏ చర్చ్. 10 to 100 దట్స్ ఎ చర్చ్ అన్నాడు. ఇక 100 నుంచి ఇక 10,000 దీని వరకు ఉన్నది, దీన్ని సెలబ్రేషన్ అన్నాడు. అనగా ఇవన్నీ బైబిల్లో ఎక్కడ ఉన్నాయంటే బైబిల్లో ఎక్కడ లేవు. కానీ ఆయన పెద్ద వ్యక్తి, మిషియాలజిస్ట్ కాబట్టి చక్కటి దేవజనులు కనుక అలా విభజించినప్పుడు ఆయన పుస్తకంలో చదివిన మాట ఇప్పటికీ నా మనసులో పెట్టుకున్నాను నేను. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మనకున్నటువంటి లిమిటేషన్స్ను బట్టి మనం కొద్ది మందితో ఇబ్బంది పడుతూ ఉంటాం. సంఘాల విశ్వాసులు పెరగాలి, దాని కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇర్మియా గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంది. ఆ దినములో నేను యూదా క్షేత్రములోను ఇశ్రాయేలు క్షేత్రములోను, లేకపోతే యూదా జనుల మధ్యలో నరబీజములు చల్లు దినములు వచ్చుచున్నవి. నరబీజములు చల్లేటువంటి దినాలు వస్తున్నాయట. బబులోనులోకి వెళ్ళిపోయి అందరూ చచ్చిపోతే జనాలు లేక వాళ్ళు ఉన్నటువంటి ఇల్లు బోసిపడిపోయి పాడుబడిపోయి ఉన్నప్పుడు జనాల్ని, నరబీజాలని చల్లుతాడంట. అనగా పాపులేషన్ గ్రోత్ కలుగు చేస్తాడంట, పాపులేషన్ ఎక్స్ప్లోజన్ కలుగు చేస్తాడంట, దేవుని ప్రజల్ని విస్తరింపజేస్తాడట. దేవుని బిడ్డలు విస్తరించాలి. ఈరోజులో అక్కడక్కడ అన్యాయంగా దాడులు జరుగుతున్నప్పుడు మన వాయిస్ రైజ్ చేసినప్పటికీ మన వాయిస్కి ఒక వాల్యూ లేకపోతుంది. కారణం ఏంటో తెలుసా? వీఆర్ మైనారిటీ.
మనం అల్పసంఖ్యాకులుగా ఉన్నాం. ప్రపంచం మొత్తంలో అల్పసంఖ్యాకులు ఉన్నటువంటి, అది ఏ రిలీజియన్ అయినా కానీ వాళ్ళు స్ట్రగుల్ చేస్తూనే ఉన్నారు. కొన్ని దేశాల్లో హిందూస్ అల్పసంఖ్యాకులుగా, మైనారిటీగా ఉన్నారు. వాళ్ళు అక్కడ అప్రెస్ అవుతున్నారు. ఎక్కడైనా అధిక సంఖ్యాకులు మెజారిటీ అనేది మైనారిటీని తొక్కాలని, అణగదొక్కాలని, అప్రెస్ చేయాలని ప్రయత్నం చేస్తూ మన చరిత్ర మొత్తం ఆలోచిస్తే మనం వాటన్నింటిలోకి వెళ్ళలేదు. కాబట్టి ఈ సమయాలు ఈ శేషంగా మిగిలిన వారు ఈ చిన్న గ్రూప్ లేదా చిన్న మంద ప్రార్థనలో గడపాల్సినటువంటి ఎంతో అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా అనేకమైన అరెస్టులు, ఇంకా అనేకమైన ఇబ్బందులు, అనేకమైన దాడులు జరుగుతాయి. వీటన్నిటి ఎదుర్కోవడానికి దేవుని సంఘం ప్రార్థనాపూర్వకంగా ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. డిబేట్లు, అనవసరమైన తర్కాలు, వాదాలకు దెక్కకుండా సువార్తను ప్రకటించమన్నాడు, సువార్తనే ప్రకటిద్దాం. ఈ రోజుల్లో సవాళ్ళు విసురుతున్నారు, అది సమస్యలు సృష్టిస్తుంది. సవాళ్ళు ఎందుకండి విసరడం? పౌలు సవాళ్ళు విసరలేదు, పేతురు సవాళ్ళు విసరలేదు. వాళ్ళు సువార్త ప్రకటించారు, వాళ్ళు ప్రభు చెప్పింది చేశారు, సమస్యలు రాలేదు. సమస్యలు వచ్చినా వాళ్ళు జయించారు. కానీ ఈ రోజులో సవాళ్ళు ఎక్కువైపోయినాయి, దానివల్ల సమస్యలు వస్తున్నాయి. సవాల్ చేయొద్దు, దయచేసి సువార్తను ప్రకటిద్దాం. వాడు నమ్మినా నమ్మకపోయినా, సువార్త వినలేదని వాడు శిక్షించినా పర్లేదు, ప్రభు నామంలో సహిస్తూ బయటకు వచ్చేద్దాం, ప్రతిఫలాన్ని పొందుకుందాం. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మన దేవుని వాక్యంలోంచి ఆలోచిద్దాం. పునరుత్థానపు విందు, ద రిజరెక్షన్ పార్టీ. ఈ పార్టీ ఇచ్చింది ప్రభు ఇచ్చాడు, తన శిష్యులకి ఇచ్చాడు, 7 మంది శిష్యులకి ఇచ్చాడు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం లాస్ట్ సప్పర్ని చూస్తున్నాం. యోహాను సువార్త 21వ అధ్యాయంలో లాస్ట్ బ్రేక్ఫాస్ట్ని చూస్తున్నాం. లాస్ట్ సప్పర్, లాస్ట్ బ్రేక్ఫాస్ట్. తర్వాత మళ్ళీ యేసు ప్రభు బ్రేక్ఫాస్ట్ చేయలేదు, శిష్యులు బ్రేక్ఫాస్ట్ చేయలేదని కాదు దాని అర్థం. ప్రస్తావించబడినటువంటి దిస్ వాజ్ ద లాస్ట్ బ్రేక్ఫాస్ట్ దట్ వాజ్ మెన్షన్, అంతవరకే. కాబట్టి పునరుత్థానపు విందు ఏదైనా సందర్భంలో, అప్పుడప్పుడు, లేకపోతే బర్త్డేలప్పుడు, లేకపోతే ఏదైనా సాధించారనో, ఏదైనా వస్తువు కొన్నారనో అక్కడక్కడ కృతజ్ఞత కూడికలు ఏర్పాటు చేసుకునే వాళ్ళు ఉన్నారు. సంతోషం. లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయింది దొరికినప్పుడు, తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు, తప్పిపోయిన నాణ్యం దొరికినప్పుడు, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఊరుకోలేదు. కానీ వాళ్ళ సంతోషాన్ని, వాళ్ళ యొక్క ఎగ్జైట్మెంట్ని వాళ్ళు విందు రూపంలో ప్రదర్శించారు. సరే, విందులు వినోదాల గురించి మనం ఆలోచించడం లేదు. బైబిల్లో రకరకాల విందులు ఉన్నాయి. బైబిల్లో అందరికన్నా మొదటిగా అబ్రహాము విందు చేసినట్టుగా మనం ఆదికాండం 21వ అధ్యాయంలో చూడగలుగుతున్నాం. ఇప్పుడు విందుల్లోకి వెళ్ళలేదు. పునరుత్థానపు విందును గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం. ఈ పునరుత్థానపు విందును గురించి ఆలోచించినప్పుడు 21వ అధ్యాయము 12వ వచనంలో రాయబడింది, చేపలు అంత విస్తారంగా పడినను వల పెగలలేదు. యేసు రండి భోజనము చేయుడని వారితో అనెను. కమాన్, లెట్స్ హ్యావ్ ద బ్రేక్ఫాస్ట్. ఆకలిగా ఉన్న వాళ్ళ ఆకలిని ఎరిగినవాడు, మన ఆకలిని ఎరిగినవాడు, ఒక తల్లిలాగా భోజనం పెట్టినవాడు. నా పరిచర్యలో కూడా అక్కడక్కడ ఆయా చోట్లకు వెళితే కొంతమంది తల్లిలాగా ఆకలిని ఎరిగి ఆహారం పెడుతుంటారు. వాళ్ళందరికీ పరిచర్యలో చాలామంది, అనేక మంది స్త్రీలు, అనేక మంది పురుషులు నాకు దీవెనకరంగా ఉన్నారు. వారందరికీ చేతులెత్తి వందనాలు చెప్తున్నాను. ఎంతో ప్రేమగా, ఏమాత్రం శరీర సంబంధమైన వాళ్ళకే మనకేదైనా రిలేషన్స్ లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఇచ్చేటువంటి ఆతిథ్యం, ప్రభునామాన్ని బట్టి వాళ్ళు చేసేటువంటి పనికి ఎంతో ప్రతిఫలం ఉంది. మీరు పరిశుద్ధుల పట్ల చూపినటువంటి ఉపకారం మరుచుటకు ఆయన అన్యాయస్తుడు కాదు, ప్రతిఫలం ఉంది. ఈనాడు సన్నీళ్ళు ఇస్తే ఆ ప్రతిఫలం పోగొట్టుకోరు. అంటే కాఫీ ఇచ్చినా, బిస్కెట్లు వేయడం, ఇంకేం చేసినా ఎంత ప్రతిఫలం ఉంటుందో. సరే, దేవుని స్తోత్రం, వాటి గురించి మనం మాట్లాడడం లేదు. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 15వ వచనంలో ఒక చిన్న మాట మీకు గుర్తు చేస్తాను. అక్కడ బాధపడు వాని దినములన్నయో శ్రమకరములు, సంతోష హృదయానికి సంతోష హృదయం ఎవరికైతే ఉంటుందో వానికి నిత్యము విందు కలుగుతుందంట. దేవునికి స్తోత్రం. సంతోష హృదయంతో మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. లవర్స్ ఆఫ్ గాడ్ హంగర్ ఆఫ్టర్ ట్రూత్, బట్ దోస్ వితౌట్ అండర్స్టాండింగ్ ఫీస్ట్ ఆన్ ఫూలిష్నెస్ అండ్ డోంట్ ఈవెన్ రియలైజ్ ఇట్. లవర్స్ ఆఫ్ గాడ్ హంగర్ ఆఫ్టర్ ట్రూత్ అనగా దేవుని ప్రేమించే వాళ్ళకి, సంతోష హృదయం కలిగిన వాళ్ళకి ఎప్పుడు విందు అనుభవం. విందు అనుభవం అంటే అక్షరార్థంగా విందు, బిర్యానీ లేదా వైట్ రైస్ ఇవన్నీ కాదు. నిండినటువంటి ఒక ఫుల్నెస్ ఎక్స్పీరియన్స్, ఒక నిండిపోయినటువంటి అనుభవం అని అర్థం చేసుకోవాలి. ఈ సమయంలో నేను త్వరగా మీకు
ప్రభు ఇచ్చినటువంటి 3 విందులు, ఇవ్వబోయేటువంటి విందుల గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట మనం గమనించినట్లయితే యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనం. వారు భోజనము చేయుచుండగా, ఎస్, ఆయనను వారు భోజనము చేయుచుండగా, భోజనం ఎవరు ఏర్పాటు చేసింది? అప్పటి వరకు లూకాసు వార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభు 12 సంవత్సరాలప్పుడు పస్కా విందుకి దేవాలయానికి, పస్కా భోజనం ఆచరించడానికి, పస్కా పండుగను ఆచరించడానికి దేవాలయానికి తల్లిదండ్రులతో వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత 18 సంవత్సరాలు ఏం జరిగిందో మనకు తెలియదు. సైలెంట్ ఇయర్స్. 30 సంవత్సరాలకి ఆయన బోధన ఆరంభించాడు. తర్వాత ఇది లాస్ట్ పాస్ ఓవర్. యేసు ప్రభు యొక్క పరిచర్యలో ఒక 3 లేదా 4 లేదా 3 లేదా 3 అనుకోండి, 3 పస్కాలు ఆచరించే అవకాశం ఉంది 3 సంవత్సరాల కాలంలో. సంవత్సరానికి ఒక పస్కా. కనుక ఈ పస్కా పండగ ఆచరించే అవకాశం వచ్చినప్పుడు ప్రభు పస్కాను ఆచరించుటకు విడిది గది ఏది అని అడిగి ఒక వ్యక్తి వస్తాడు, మీకు సూచనగా ఉన్నాడు. అతను కొండను పట్టుకొని వెళ్తాడు. నేరుగా అతని వెనకాల వెళ్ళండి, అతని ఇంట్లో విశాలమైన గది చూపిస్తాడు, అక్కడ ఏర్పాటు చేసుకుందాం అని చెప్పాడు. ప్రభు తన శిష్యులకు ఇచ్చినట్టు పాస్ ఓవర్ మీల్, పాస్ ఓవర్ ఫీస్ట్. ఒకటి ప్రభు శిష్యులకు ఇచ్చినటువంటి పస్కా విందు. అది సాంప్రదాయకమైనటువంటి విందు. ఈజ్ ఎ రిచువల్ ఆర్ ట్రెడిషనల్ ఫీస్ట్. అదే సమయంలో ట్రెడిషనల్ ఫీస్ట్ ప్రభు ఇవ్వడం ఏంటి? ఆయన ఆచారాలకు వ్యతిరేకి కదా, ఆయన ఎందుకండి ఇలా చేయడం అని మీరు అంటారేమో. ఆచారాలు అని కాదు, కానీ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనాన్ని కొద్ది జాగ్రత్తగా ఆలోచిస్తే, ఈ పస్కా ఆచరణ మోషే చేసినప్పుడు దాని గురించి భక్తుడు ఏమన్నాడో చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇశ్రాయేలును ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను, అతడు విశ్వాసాన్ని బట్టి పస్కాను, రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించను. Faith stirred Moses to perform the rite of Passover and sprinkle lamb's blood to prevent the destroyer from harming their firstborn. Faith stirred Moses. మోసెస్ అనేటువంటి వ్యక్తిని దైవికమైన విశ్వాసము కదిలించింది, కుదిలించింది. దేనికంటే పస్కా ఆచరించుటకు, రక్త ప్రోక్షణను ఆచరించుటకు. రక్త ప్రోక్షణ అనేది పస్కా విందు ఆరగించడానికి ముందు జరిగే ప్రక్రియ. అనగా పస్కాలో భాగమే రక్త ప్రోక్షణ. దాన్ని 2గా విడదీసి విందు లేకపోతే ఈ ఆచారం అనేది 2గా అక్కడ చేసి చూపించినట్టుగా చూస్తున్నాం. బై ఫెయిత్, విశ్వాసం ద్వారా ఈ పని చేశాడు. మోషే మొట్టమొదటి పస్కా ఆచరించాడు విశ్వాసం ద్వారా. అయితే అనేక సంవత్సరాల తర్వాత విశ్వాసమునకు కర్త తన సహోదరులతో, స్నేహితులతో కలిసి పస్కాను ఆచరించాడు. అదేంటిది? ఎలాగా? ఇట్స్ బై ఫెయిత్. మోషే చేసిందే విశ్వాసంతో అయితే యేసు ప్రభు చేసిన కార్యం కూడా విశ్వాసంతో. మోషే ఎందుకు చేస్తున్నాడో అర్థం కాలేదు. మోషే గతాన్ని చూసి చేశాడు, కానీ యేసు ప్రభు భవిష్యత్తును చూసి చేశాడు. తేడా చూడండి. గత కాలంలో శ్రమల్ని ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని చేశాడు, కానీ యేసు ప్రభు ఆచరిస్తున్నట్టు పస్కాలో ఇన్ కమింగ్ డేస్, ఇన్ ఫ్యూ డేస్, లేకపోతే నెక్స్ట్ డే, టుమారో, రేపు నేను పస్కా పశువులాగా, గొర్రె పిల్లలాగా వధించబడతాను అని రిమైండ్ చేస్తున్నాడు. చూడండి, మోషే చేసిన దానికి క్రీస్తు చేసిన దానికి తేడా ఉంది. సువార్తల్లో 4 సువార్తల్లో ఉన్నటువంటి, లేకపోతే 3 సువార్తలు, మత్తయి, మార్కు, లూకాలో ఉన్నటువంటి దాన్ని తీసుకొని మనోళ్ళు ప్రభురాత్రి భోజనం, అది ప్రభురాత్రి భోజనం కాదు. యేసు ప్రభు ప్రభురాత్రి భోజనం చేయలేదు. యేసు ప్రభు చేసింది, యేసు ప్రభువే ఆయన రాత్రి భోజనం చేశాడు, దాన్ని ప్రభురాత్రి భోజనం అనొచ్చు. కానీ యేసు ప్రభు చేసింది పస్కా. హీ డిడ్ ఆర్ హీ అబ్జర్వ్ ద పాస్ ఓవర్. పాస్ ఓవర్ చేశాడంతవరకే, కానీ దాటిపోవడం అనేటువంటి పేరు కలిగిన అర్థం ఇచ్చేటువంటి పండగను చేశాడంతవరకే. సరే, మొట్టమొదటి విందు సాంప్రదాయకమైనటువంటి విందు, యేసు ప్రభు శిష్యులకు ఇచ్చినట్టు విందు అని అర్థం చేసుకుంటున్నాం. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం.
ఇదిగో ఇదిగో నేను నేను తలుపు నొద్ద నిలుచుండి తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. Behold, I am standing at the door knocking. If your heart is open to hear my voice and you open the door within, I will come into you and feast with you and you will feast with me. చూడండి, ఇక్కడ రాయబడిన మాటలు, and you open the door within, నీ లోపల ద్వారాన్ని నువ్వు తెరిస్తే, I will come into you, నీ లోపలికి నేను వస్తాను, విందు ఆరగిస్తాడు. ప్రభు ఇచ్చేటువంటి విందు విశ్వాసితో కలిసి, తలుపు తెరిచిన వాడితో కలిసి, సీకర్తో కలిసి, అన్వేషకుడితో కలిసి, కొత్త విశ్వాసితో కలిసి ఆయన ఆచరిస్తున్న విందు. మొదటి విందు సాంప్రదాయకమైన విందు, సహోదరులతో, తన తోటి వ్యక్తులతో, తన శిష్యులతో చేసిన విందు. రెండో విందు గురించి మనం ఆలోచిస్తున్నాం. అది ఏంటి అంటే స్పిరిచువల్ ఫీస్ట్, భోజనము చేయడం. భోజనము సహవాసానికి గుర్తుగా ఉంది. ఇట్ రిప్రజెంట్, మీల్ రిప్రజెంట్ ఫెలోషిప్ ఇన్ ద బైబిల్. మన ప్రేమకు, మన సహవాసానికి గుర్తు. రొట్టె విరవడం, లేదా రసం తాగడం, ఇవన్నీ మనమందరం ఒక్క శరీరములో అవయవాలు అయి ఉన్నాము. వీఆర్ నాట్ డిఫరెంట్, వీఆర్ వన్. చదువుల్లో తేడా ఉండొచ్చు, ఉద్యోగాల్లో తేడా ఉండొచ్చు, సంపాదనలో తేడాలు ఉండొచ్చు, ప్రాంతాల్లో తేడా ఉండొచ్చు, నివాసాల్లో తేడా అన్నీ ఉండొచ్చు, కానీ బట్ వీఆర్ ఆల్ వన్. ప్రభురాత్రి భోజనం మనం చెప్పేది వీఆర్ వన్, వీఆర్ నాట్ సపరేట్. మనల్ని క్రీస్తు శరీరంలోంచి ఎవరు పెరికివేయలేరు, డివైడ్ చేయలేరు అని మనం పాఠాన్ని మనం తెలుసుకోవాలి. రెండవ విందు అది సహవాసపు విందు. ఇట్స్ ఎ ఫెలోషిప్ మీల్. లవ్ ఫీస్ట్ అన్నారు, ప్రేమ విందు. మన సంఘాల్లో ప్రేమ విందులు పెడుతుంటారు, కానీ అవి నాకు తెలిసి చాలా వరకు ప్రేమ లేని విందులే. పైకి పేరు మాత్రం ప్రేమ విందు, కానీ అది ప్రేమ లేని విందు. ఎలాగో గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం, పేతురు పేరు సిమియోన్ అనగా వినేవాడు, కానీ పేరు మాత్రం వినేవాడు, అతని జీవితం, అతని స్వభావం వినని వాడుగా ఉన్నాడు. ఇక్కడ కూడా ప్రేమ విందని పేరు, కానీ ప్రేమ లేని విందు అయిపోయింది. సంవత్సరానికి ఒకసారి పెట్టుకోవాలి, క్రిస్మస్ అప్పుడు పెట్టుకోవాలి, జనవరి 1 ఒకటి పెట్టుకోవాలి అనే సాంప్రదాయకంగా చేస్తున్నాం. రెండవది ప్రభు ఇచ్చినటువంటి సహవాసపు విందుని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మూడో మాట నేను చెప్పి ముగించేస్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 29వ వచనం. మాథ్యూ 26:29. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దానిని తాగనని మీతో చెప్పుచున్నాను. నేను మీతో చెప్తున్నాను. దేవుని స్తోత్రం. ఇక్కడ చదువుతున్నాను, the next time we drink this, I will be with you and we will drink it together with a new understanding in the kingdom realm of my Father. ఎంత అద్భుతమైన తర్జుమా చూడండి. the next time we drink this, ఇంకోసారి అంటే నెక్స్ట్ పస్కాకి నేను ఉండను, కారణం నేను స్వర్గానికి వెళ్ళిపోతాను. బట్ నెక్స్ట్ టైం వీ డ్రింక్ దిస్, ఐ విల్ బీ విత్ యూ, నేను మీతో ఉంటాను. వీ విల్ డ్రింక్ ఇట్ టుగెదర్, మనం కలిసి తాగుతాం. విత్ న్యూ అండర్స్టాండింగ్, కొత్త అవగాహనతో. ఇన్ ద కింగ్డమ్ రెల్మ్ ఆఫ్ గాడ్, ఆఫ్ మై ఫాదర్, నా తండ్రి యొక్క రాజ్యంలో. అనగా దిస్ ఈజ్ మై లాస్ట్ సప్పర్, లాస్ట్ పాస్ ఓవర్. ఇది చివరి పస్కా భోజనం. తర్వాత ఏమనుంటే పస్కా పరలోకంలో ఆచరిస్తారని కాదు. పరలోకంలో పస్కా ఆచరించాల్సిన అవసరం లేదు. పరలోకంలో పెంతెకోస్తు ఆచరించరు. పరలోకంలో పండగలు లేవు, పండుగల ఆచరణ లేదు. పాత నిబంధనలో ఉన్నటువంటి పండగల యొక్క నెరవేర్పు క్రీస్తులో కనిపించేసింది. ఇక పండగల యొక్క అవసరత లేదు. మీరు పండగలు, ఉత్సవాలు, లేకపోతే అమావాస్యలు వీటిని ఆచరిస్తున్నారు, దయచేసి ఆచరించవద్దు. వీటి వలన నేను మీ పట్ల లేకపోతే మీ పక్షాన పడిన ప్రయాసం వ్యర్థమవుద్ది, కాబట్టి డోంట్ అబ్జర్వ్ ఆల్ దీస్ థింగ్స్ అని గలతీ పత్రిక 4వ అధ్యాయంలో పౌలు గారు చెప్పారు. ఇవన్నీ ఫుల్ఫిల్ అయిపోయినాయి, నెరవేరిపోయినాయి. మూడో విషయం మనం ఆలోచిస్తున్న విషయం, స్వర్గములో విందు విత్ డిసైపుల్స్ అగైన్. ఇక్కడేమో అపోస్తులు అనబడినటువంటి శిష్యులతో మొట్టమొదటి విందు, సాంప్రదాయకమైన విందు, పస్కా విందు. తర్వాత రెండవది సహవాసపు విందు, ఒక నూతనమైన శిష్యుడితో, శిష్యుడు కాబోయే వ్యక్తితో. మూడో విందు స్వర్గములో విందు, మరలా శిష్యులతో, అనేక మంది శిష్యులతో కావచ్చు, మీతో కూడా. అనగా శిష్యులతో కూడా ప్లస్ ఇంకా అనేక మంది శిష్యులతో. అనేక మంది శిష్యులు
వన్ బాడీగా మారి, ఒక్క శరీరంగా మారి, వన్ యూనిట్గా మారి అక్కడ చేసేటువంటి ఆ విందు, లేదా 7 ఏళ్ల విందు, లేకపోతే రకరకాల విందులు పేర్లు పెట్టుకోండి, మనం వాటిలోకి వెళ్ళలేదు. పరలోకంలో ఆకలి లేదంటున్నారు కదా, అక్కడ ఏం భోజనం చేస్తారండి అంటారేమో. మనం ప్రతిదీ లిటరల్గా అర్థం చేసుకోకూడదు, స్పిరిచువల్గా అర్థం చేసుకోవాలి. నేను ఇంతకుముందు చెప్పాను, విందు అనేది సహవాసానికి గుర్తుగా ఉంది. దేర్ వుడ్ బి ఎ ఫెలోషిప్, దిస్ ఇస్ ద ఫైనల్ ఫెలోషిప్, దేర్ వుడ్ బి ఎ ఫెలోషిప్ ఇన్ హెవెన్ విత్ మై ఫాదర్. అక్కడ నా తండ్రి ఉంటాడు, నేనుంటాను, మీరుంటారు, మనందరం కలిసి ఉంటాం. నేను, నా తండ్రి, మీరు అందరం కలిసి ఉంటాం. ఇక్కడ నేను మీరున్నాం, కానీ మనమందరం అక్కడ ఉంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రిజరెక్షన్ ఫీస్ట్ గురించి మనం ఆలోచిస్తున్నాం. ఆ పునరుత్థానపు విందు సందర్భంగా యేసు ప్రభు ఇచ్చినటువంటి 3 విందుల గురించి మనం ఆలోచించాం. దయచేసి తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. సంతోష హృదయానికి నిత్య విందు కలుగుతుంది. విందు అనుభవంలో ఉన్నావా, విలాప అనుభవంలో ఉన్నావా? ప్రభు నీకు ఆత్మ సంబంధమైన విందునిచ్చి నీ ఆత్మను బాగా కొవ్విన ఆత్మదిగా, కొవ్విన మెదడు కలిగిన దానిగా, లేకపోతే కొవ్విన ఒక జంతువులాగా మార్చాలని, వెల్ ఫెడ్గా మార్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకంటే నువ్వు బలియుట చేత నీ మీద ఉన్న కాడి విరగ్గొట్టబడుతుంది. సాంప్రదాయకమైన విందుని, సహవాసపు విందుని, స్వర్గములో విందుని గురించి 3 విందుల గురించి మనం ఆలోచించాం. ప్రతి ఆదివారం మనం రిజరెక్షన్ని, పునరుత్థానాన్ని సెలబ్రేట్ చేస్తున్నాం. విందు అనుభవంలోకి, విలాపము నుంచి విందు అనుభవంలోకి ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మహోన్నతుడా, మీరు మాకు తెలియజేసిన మాటల కొరకే మీకు వందనాలు. మేము విలాపాల్లో ఉండడం మీ చిత్తం కాదు, విషాదంలో ఉండడం మీ చిత్తం కాదు. విందు అనుభవంలోకి మేము రావాలని మీరు కోరుకుంటున్నారు. పరమగీత గ్రంథంలో ఉన్నట్టుగా, నా ప్రియుడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను అన్నట్టుగా, పరలోకపు విందుశాలలు మమ్మల్ని ఒకరోజు తోడుకొని పోయే రోజు వస్తుంది. దాని కొరకు విశ్వాసంతో, విశ్వాస నేత్రాలతో ఎదురు చూస్తున్నాం. ప్రభా, ఈ మాటలు విన్న వారందరి కొరకై మీకు వందనాలు. మాకు వినిపించిన సత్యముల కొరకై మీకు వందనం చెల్లిస్తాం. విందు అనుభవంతో ఈ మా శేషించిన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతూ సాయం చేయమని యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.